శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 5వ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అంటే 5 సిరీస్లో 5 కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అదృష్ట రత్నం లక్కీ స్టోన్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. 5వ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు అంటే ఏ మాసంలో అయినా సరే 5, అలాగే 14, 23 ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే డిస్ప్లే అవ్వట్లేదు. ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే 5 కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులలో వీరు బుధ జాతకులు. బుధుని యొక్క జాతకులు, బుధ జాతకులు. బుధ జాతకులు వీరి యొక్క లక్కీ స్టోన్ ఏంటి అంటే 5, 14, 23 తేదీ పుట్టినటువంటి వ్యక్తులకు లక్కీ స్టోన్, లక్కీ జెమ్ స్టోన్. జెమ్ స్టోన్ వచ్చి ఎమరాల్డ్. ఎమరాల్డ్ కనిపిస్తుంది, ఎమరాల్డ్. ఓకే, అంటే పచ్చ లేదా గరుడ పచ్చ అని కూడా అంటారు. గరుడ పచ్చ. దీన్ని చిటికెన వేలకి ధరించాలి. ఎమరాల్డ్ అనేటువంటిది చిటికెన వేలకి ధరించాలి. లిటిల్ ఫింగర్ లేదా రింగ్ ఫింగర్ కూడా ధరించవచ్చు. చిటికెన వేలు లిటిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ కానీ ధరించవచ్చు. అలాగే 5, 14, 23 తేదీ పుట్టినటువంటి వ్యక్తులకు న్యూమరాలజీ ప్రకారం మరొక రత్నాన్ని కూడా ధరించవచ్చు. అది డైమండ్ అన్నమాట. డైమండ్ కూడా ధరించవచ్చు వీళ్ళు. డైమండ్ అంటే వజ్రం. వజ్రాన్ని కూడా ధరించవచ్చు. పోతే ఈ 5, 14, 23 తేదీన పుట్టినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక పరంగా ఏ రుద్రాక్ష ధరించాలి అంటే వీళ్ళు ధరించాల్సినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష. చతుర్ముఖి రుద్రాక్ష. ఈ చతుర్ముఖి రుద్రాక్ష ధరించినట్లయితే వీళ్ళకి ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం అన్నమాట. ఇది ఈ చతుర్ముఖి రుద్రాక్ష అనేది ఇది బుద్ధి చాతుర్యాన్ని, గ్రహణ శక్తిని, అలాగే మేధాశక్తిని పెంపొందిస్తుంది. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. సో ఈ 5, 14, 23 తేదీ పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే బుధ జాతకులు వీరు అదృష్ట రత్నం ఎమరాల్డ్ అంటే గరుడ పచ్చ లేదా డైమండ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.